ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో అందరికీ శుభములు. గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 12 నుండి 22 వరకు నన్ను సిగ్గుపడనీయకము అనే అంశమును ధ్యానిద్దాం. ఈ కీర్తన దావీదు రచించినది. ఈ కీర్తనలో దావీదు కుమారుడైన అబ్షాలోము తండ్రిపై విరోధముగా తిరుగుబాటు చేయుట ద్వారా శత్రుభయముతో కృంగిన స్థితిలో దావీదు ఆందోళన చెందుతున్నాడు. అతని దండు ఇరుపక్షాలకు చెదరిపోయారు. అబ్షాలోము శత్రుస్థానంలో ఉండి తండ్రిని తరుముచున్న కుమారునిపై ప్రేమతో దావీదు తన సైన్యాధిపతులకు నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుడని అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. కీర్తన 25:12-13. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. మన ముందు వివిధ మార్గములలో పయనిస్తున్న అనేక మందిని మనము గమనిస్తూ ఉంటాము. వారి స్వంత ఇష్ట ప్రకారము లోకానుసారముగా జీవిస్తే కలిగే పర్యవసానము చూస్తాము. దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారముగా జీవిస్తూ దేవుని చిత్తమును గ్రహించి విధేయత కలిగి దేవునికి లోబడినప్పుడు మనము నడవవలసిన మార్గమును ఆయన మనకు బోధిస్తాడు. కీర్తన 32:8. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని ఉపదేశము ప్రకారము నడుచుకున్నట్లయితే ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీకు నెమ్మదినిచ్చి నిన్ను స్థిరపరుస్తాడు, నీ ఉద్దేశములన్నీ సఫలం చేస్తాడు. నీవు పొందిన ఉపదేశములను, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను గూర్చి, దేవుని బల సంపన్నత, ఆయన మహిమోన్నత క్రియలను గూర్చి నీ తరముల వెంబడి తరములకు వివరించి దేవుని ఎడల విశ్వాసము నిరీక్షణ నేర్పించి ఆయన మార్గమును వెంబడించినట్లయితే వారి సంతానము భూమిని స్వతంత్రించుకుంటారని వాక్యం సెలవిస్తుంది. అంటే భూమి మీద దేవుని ఆశీర్వాదాలన్నీ అనుభవిస్తారు. కీర్తన 25:14-15. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. దేవుని కొరకు ప్రత్యేకపరచబడి ప్రతిష్ఠితులుగా ఆయన చేతిలో బలమైన పాత్రలుగా వాడబడుచున్న ఆయన బిడ్డలకు దేవుడు భవిష్యత్తులో తాను జరిగించబోయే కార్యములు మేలైనా కీడైనా దేవుని ఆత్మ ద్వారా వారికి గ్రహింపు చేస్తాడు. కావలివానిగా ఉండుటకు రాబోయే కీడు ఆపదల నుండి జాగరూకతతో తప్పించుకున్నటకు దేవుడు వారిని త్వరపెట్టి ఆయత్తపరుస్తాడు. ఆదికాండము 19:15. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పింది. సొదొమ గొమొర్రాల నాశనమును గూర్చి యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా అంటాడు. దానియేలు, యోహాను వంటి భక్తులకు దేవుడు మర్మములను ప్రత్యక్షపరచి బయలుపరిచాడు. మన ప్రతి శ్రమలో, నిందలలో, ప్రతి అవసరములలో మన కన్నులు, హృదయము దేవుని తట్టును, ఆయన నివాస స్థలమైన యెరూషలేము సియోను తట్టును ఎత్తుకొని, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు, మన కన్నులు దేవుని కృపను పొందే వరకు ఆయన తట్టు చూడాలి. అప్పుడే శ్రమ, నింద, శోధనల వంటి ఊరులు, మరణముల నుండి విడిపించి మన పాదములను శత్రువుల ఉచ్చులు అనే వలలో నుండి విడిపించి రక్షిస్తాడు. కీర్తన 25:16-20 వరకు. నేను ఏకాకిని, బాధపడువాడను,
నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము. నా పాపములన్నింటినీ క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. దావీదు తన రక్తబంధువుల వైపు, అనుయాయుల వైపు, దండు సైన్యం వైపు చూడలేదు, వారిని ఆశ్రయించలేదు. బాల్యము నుండే యుద్ధము యెహోవాదే అని దేవునిపై ఆధారపడ్డాడు. మనుషులపై, రాజులపై ఆధారపడలేదు. నేను నా దేవుడు అనే ధైర్యముతో, నేను ఏకాకిని, ఒంటరివాడను తండ్రి, నీవు నా వైపు తిరిగి నన్ను కరుణించు. విస్తారమైన వేదనలతో నా గుండె నిండి ఉన్నది. నా బాధ, నా వేదనలకు కారణము నా పాపములే. నా బాల్యకాలపు పాపములు, యవనకాలపు పాపములు, నమ్మకత్వము, ఆత్మలో రోషం కలిగిన ఊరియా హత్యానేరము నన్ను వెంటాడి కృంగదీస్తున్నవి. నీ కృపను బట్టి నా పాపములన్నిటినీ క్షమించుము తండ్రి. నా శత్రువులు అనేకులు, వారు క్రూర ద్వేషంతో నన్ను ద్వేషిస్తున్నారు. నేనైతే నీ శరణుజొచ్చి ఉన్నాను. సౌలురాజు చేతిలో నుండి కాపాడావు, నాకు జయమునిచ్చావు. అబ్షాలోము చేతిలో నుండి నా ప్రాణమును కాపాడి నన్ను రక్షించు. నా సిగ్గును, నా నిందను కొట్టివేసి జయము దయచేయి. శత్రువుకు సాతాను క్రియలను లయపరచి నన్ను విమోచించు దేవా అని దావీదు ప్రాధేయపడి బ్రతిమాలుచు దేవునికి మొర్రపెట్టుకుంటున్నాడు. కీర్తన 25, 21, 22. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. దావీదు హృదయములోని బాధ, వేదన దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయుల విమోచన గూర్చి, రక్షణ గూర్చి భారభరితమైన ఆత్మతో, ఆత్మల వేదనతో వారి పాపదోషములను తనపై వేసుకొన్నాడు. నేను నీ బిడ్డను, నిత్యము నీ కొరకు నీ సన్నిధిలో కనిపెట్టుచు నా దోషములకు పరిహారము పొంది నీ సంరక్షణలో ఉన్నాను. నీ నీతి, యథార్థత, నిర్దోషత్వము అను నీ స్వభావ బాహుళ్యమును నీ కృప ద్వారా నేను పొందుకొని వాటిని అనుసరిస్తున్నాను అని నెహెమ్యా వలె ప్రార్థిస్తున్నాడు. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నానని నెహెమ్యా ప్రార్థన చేశాడు. మన కుటుంబ రక్షణ కొరకు, బంధువుల రక్షణ కొరకు దావీదు వలె మనము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనని స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాల సమయంలో మా హృదయాలను సంసిద్ధపరచి నీ తట్టు త్రిప్పండి. నీ వాక్యముతో మాతో మాట్లాడండి. నీ ఉపదేశములను, బోధనలను అనుసరించి నడుచుటకు నీ కృప మాకు దయచేయండి. వాక్య మర్మములను నీ ఆత్మ ద్వారా గ్రహింపు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఫలింపచేయునుగాక. ఆమేన్. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.